అంటే నాగేశ్వర్ గారు బీజేపీ ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే పొత్తులు ఉంటాయని తెలుగుదేశం పార్టీ చెప్తున్నంత ఘంటాపదంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ చెప్పడం లేదు. పురంధరేశ్వరి కూడా కేంద్ర పెద్దలు ఆలోచన చేస్తున్నారనే చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా. నిజంగా పొత్తు కుదిరితే చంద్రబాబు నాయుడుతో వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఉంటే ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు, ఎందుకు ప్రకటన ఆలస్యం చేస్తున్నట్టు? అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి అనేది దాంట్లో వాళ్ళకు కూడా అక్కడ గందరగోళం ఉంది సార్. లాంగ్ టర్మ్లోమో టీడీపీ ఓడిపోవాలి, టీడీపీ బలహీన పడాలి, టీడీపీ లేకుండా కావాలి అనేది లాంగ్ టర్మ్ వ్యూ. షార్ట్ టర్మ్ ఏమో టీడీపీతో కలవకపోతే తమ పరిస్థితి 1% ఓటింగ్ ఉంటుంది. ఎలా అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు తెలంగాణ లాగా తెలంగాణలో బీఆర్ఎస్ దెబ్బతీసి ఆ ప్లేస్ ఆక్రమించాలని బీజేపీ లాంగ్ టర్మ్ వ్యూ. షార్ట్ టర్మ్ వ్యూ ఏంటి? రెండు పార్టీలు కలిస్తే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు, సగం ఓట్లు 50% దాకా పోవచ్చు, ఓటింగ్ రావచ్చు అని. సో ఈ గందరగోళాన్ని బీజేపీ తెలుసుకోలేకపోతుంది. రెండవది, పార్టీలో అంతర్గతంగా కూడా బీజేపీలో విభేదాలు ఉన్నాయి. సో బీజేపీకి వచ్చే సమస్య ఏంటంటే సొంత సీట్లు లేవు. జనసేన కన్నా కనీసం 20-25% ఓటింగ్ వచ్చే కాన్షియన్సెస్ ఉన్నాయి. బీజేపీకి ఎక్కడ 5% ఓటింగ్ వచ్చే కాన్షియన్స్ లేదు. అందువల్ల బీజేపీ ఏం చేస్తుంది తెలివిగా, టీడీపీ జనసేన బలం ఉన్న సీట్లు తీసుకొని వాళ్ళ పేరు మీద ఇది గెలవాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళకి కాకినాడ, వాళ్ళ విజయవాడ ఎంపీ, విశాఖపట్నం ఎంపీ, అసలు వాళ్ళకి ఏమీ లేదు అక్కడ. ఏమీ లేని చోట కూడా బీజేపీ టీడీపీ జనసేన, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంబడబడుతున్నాడు. జీవీఎల్ నరసింహరావు భాషలో చెప్పాలంటే వెంపర్లాడుతున్నాడు. సో చంద్రబాబు నాయుడు ఎంబడబడుతున్నాడు, డెస్పరేట్ గా ఉన్నాడు. టీడీపీ డెస్పరేషన్ తనకు అనుకూలంగా వాడుకొని మాక్సిమం సీట్లు లాగాలన్నది బీజేపీ ఎత్తుగడ. సో ఆ ఎత్తుగడలో తెలుగుదేశం పరిస్థితి ఏంటి? వడకత్తర్లో పోక చెక్క. అక్కడ జనసేన బలమైన, తనకు బలం ఉన్న సీట్లలో టీడీపీ కూడా బలం ఉన్న సీట్లు ఒకటే అయ్యే వరకు అక్కడ అడుగుతున్నారు. బీజేపీకి బలం లేకపోయినా వీళ్ళ బలం మీద గెలవాలని బీజేపీ అనుకుంటుంది. మరి ఈ సీట్లన్నీ టీడీపీకి, జనసేనకు 50 జనసేనకు, 25 బీజేపీకి ఇస్తే ఆ 75 సీట్లు ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, మధ్యాంధ్రలు ఇస్తే ఇక టీడీపీ ఎక్కడ పోటీ చేయాలి? రాయలసీమలో పోయి పోటీ చేయాలి.